బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేసిన 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఎందుకంటే వాళ్ళు ఏ ఆశతో పార్టీ మారారో, ఆ ఆశ ఫుల్‌ఫిల్ కాలేదు. మంత్రి పదవి గానీ, ఏదైనా హోదా గానీ దక్కలేదు. కనీసం నియోజకవర్గ అభివృద్ధికి నిధులేమన్నా ప్రత్యేకించి కేటాయిస్తారా అంటే, అది కూడా జరగకపోవడంతో కొంతమందైతే బహిరంగంగానే ప్రభుత్వంపై కామెంట్ చేస్తున్నారు. మేము వచ్చే లాభం ఏంటి అంటూ. కొంతమందైతే మెల్లిగా తన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఎవరైతే పార్టీ మారి వచ్చారో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆయన ఈ మున్సిపల్ ఎన్నికలకు ముందే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు. తన సోదరుని బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేపించి చాలా యాక్టివ్‌గా పనిచేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏకపక్షంగా బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించుకున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన చాలా కాలం మంత్రిగా ఉన్నారు. తర్వాత స్పీకర్‌గా ఉన్నారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వ్యవసాయ శాఖ సలహాదారుగా క్యాబినెట్ హోదా అయితే ఇచ్చింది గానీ, ఆయన ప్రధానంగా ప్రస్తావించే అంశం ఏందంటే సిద్ధాపూర్ రిజర్వాయర్‌కు సంబంధించి నిధులు కేటాయించమని. అధికారంలో ఉంది కదా! నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగపడుతుంది అని తాను కాంగ్రెస్ పార్టీలోకి మారితే అసలు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. అసలిక్కడ అంటే ఇప్పుడు ఆయన క్యాబినెట్ హోదాలో సలహాదారుగా ఉన్నారు. ఆ హోదాలో ఉన్నప్పటికి కూడా అంటే ఆయన మంత్రిగా చేశారు, స్పీకర్‌గా చేశారు కాబట్టి ఆ సలహాదారు అనే పదవి ఆయనకు పెద్ద లెక్కలో కాదు. ఆయన పడే బాధ ఏందంటే చాలా సార్లు సీఎంకి ప్రయత్నం చేసినా కనెక్ట్ కావడం లేదు. మంత్రులు అసలు లెక్క చేయడం లేదు. నిధులు కేటాయించమని అడిగితే అసలు ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఉందా అంటూ ఆయన ప్రశ్నించడం కలకలం రేపింది. అంటే ప్రభుత్వానికి డైరెక్ట్‌గా ఆయన అటాక్ చేయడం. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా? మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోతారా? అన్న చర్చ అయితే జరుగుతుంది. ఇక జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. సంజయ్ కుమార్ కూడా ఆయన చెప్పేదేందంటే జగిత్యాల అభివృద్ధి కోసం తాను ఎప్పటినుంచో ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇస్తామన్న ఆ 10,00,00,000 కూడా కేటాయించలేదు ఇంతవరకు అంటూ ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఆయన కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎందుకు వాళ్ళకు వాళ్ళ డిమాండ్స్ కొన్ని ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ. చేరి 2 ఏళ్ళు దాటుతున్నప్పటికీ ఇంతవరకు ఆ డిమాండ్స్ అంటే ప్రభుత్వానికి వాళ్ళ మధ్య ఎలాంటి డిమాండ్స్ ఉన్నాయో అవి ఫిల్ చేయలేదు. కనీసం నియోజకవర్గ అభివృద్ధికి కేటాయిస్తామన్న నిధులు కూడా కేటాయించకపోవడం, పనులు జరగకపోవడంతో బెంబేలెత్తిపోతున్నారు. అసలు ఒక పక్కేమో కాంగ్రెస్ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలతో వాళ్ళు రకరకాల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నప్పటికీ, ఓపికగా ఉన్నప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయేసరికి ఇంకా ఎటు దిక్కుతోచక వాళ్ళు అసహనంతో బయటపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి జంప్ చేసి వచ్చారు కానీ కాంగ్రెస్ పార్టీలో సెటిల్ కాలేకపోతున్నారు. దానికి కారణం ఏందంటే అక్కడ ఉన్న క్యాడర్ గతంలో కాంగ్రెస్ పార్టీకి యాంటీగా పోటీ చేసి గెలిచి మళ్ళీ ఆ 2 క్యాడర్లు మిళితం అవ్వడం అంటే కొంత కష్టమే. అలాంటి ఫేస్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి సరైన అండ గానీ, సపోర్ట్ గానీ లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో వాళ్ళు ఇలా బిహేవ్ చేయాల్సి వస్తుంది. అంటే ఉండలేరు, వెళ్ళలేరు. ఈ పరిస్థితుల్లో చాలా దయనీయంగా మారిందని ఓపెన్‌గానే కామెంట్ చేస్తున్నారు. మరోవైపు మనం కనుక చూసుకున్నట్లయితే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా కాలం నుంచి ఆయన మంత్రి పదవి ఆశిస్తున్నారు. అవకాశం దొరికితే చాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఏమాత్రం సమయం తీసుకోకుండా ఆయన దాడి చేస్తూనే ఉన్నారు. అయితే ఆయన చాలా బలంగా ఆశిస్తున్నారు. తనకు ఎలాగైనా మంత్రి పదవి కావాలని. అయితే ఆ ఆశ తీరకపోయేసరికి బహిరంగంగానే ఆయన డైరెక్ట్‌గా సీఎంని టార్గెట్ చేస్తూ తన అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు. ఇక మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీపై మహబూబ్ నగర్‌కు సంబంధించిన ఎమ్మెల్యే ఆయన ఓపెన్‌గానే కామెంట్ చేస్తున్నాడు బహిర్గతంగానే. ఆయన ఏమంటారంటే సేమ్ అదే రిపీట్. కనీసం ఏదైతే ప్రభుత్వం నియోజకవర్గానికి కేటాయిస్తామని చెప్తున్న నిధులు కేటాయించకపోవడం, పనులు జరగకపోవడం, కార్యకర్తలంతా నిలదీస్తున్నారు. ఏ పనులు జరగటం లేదంటూ వాళ్ళంతా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల గురించి మనం చూసుకున్నట్లయితే ఆ జిల్లాల నుంచి క్యాబినెట్‌లో ఎవరికీ స్పేస్ దొరకలేదు. సీనియర్ నేతలు ఉన్నారు. సుదర్శన్ రెడ్డి ఉన్నారు. అలాగే రేకులపల్లి భూపతి రెడ్డి ఉన్నారు. మదన్ మోహన్ రావు, లక్ష్మీకాంతరావు వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి వచ్చారు.
ఆశించారు మంత్రి పదవి దక్కుతుంది అని. కనీసం వాళ్ళకి చీఫ్ విప్ గానీ, విప్ గానీ అలాంటి పదవులు కూడా దక్కకపోవడంతో వాళ్ళంతా బహిరంగంగానే తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ హైదరాబాద్ రంగారెడ్డి ఒకప్పుడు 5, 6 మంత్రులు ఉండేవాళ్ళు ఈ 2 జిల్లాలకు సంబంధించి. అయితే ఇప్పుడు కనీసం ఒక్క మంత్రి లేరు అంటూ మల్రెడ్డి రంగారెడ్డి తనల్ని మంత్రి పదవిలోకి, క్యాబినెట్‌లోకి తీసుకోవాలంటూ తను గట్టిగానే తన వాయిస్ అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏమాత్రం అవకాశం దొరికినా చాలా చాలా తెలివిగా ఆయన కామెంట్ చేస్తుంటారు. ఇటీవల ఆయన చేసిన కామెంట్ చాలా వివాదాస్పదమైంది. పీసీసీ అధ్యక్షుడిగా జగ్గారెడ్డి ఉంటే కాంగ్రెస్ పార్టీ 100 సీట్ల వరకు గెలుస్తుంది అంటూ ఆయన చేసిన కామెంట్ పెద్ద రచ్చరచ్చ అయింది. అంటే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువగా ఉంటుందనడానికి పలుసార్లు మనం చూసాం. ఎందుకంటే వాళ్ళు చాలామంది లీడర్లకు ఢిల్లీతో నేరుగా సంబంధాలుంటాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, భట్టి విక్రమార్క లాంటి వాళ్ళు, వీళ్ళంతా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళంతా సమయం కోసం వెయిట్ చేస్తున్నారన్న ప్రచారం అయితే గాంధీ భవన్లో గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి. స్థానికంగా ఉన్న గొడవలతో జీవన్ రెడ్డి పార్టీతో పడక సర్దుకుని వెళ్ళేశారు. ఇంకా చాలామంది నేతలు ఉన్నారు, సీనియర్ నేతలు. వాళ్ళంతా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి తెలిసిపోయింది స్పష్టంగా ఇంకా ఫ్యూచర్‌లో మాకు పదవులు రావు. ఇంకా పదవులు రానప్పుడు అంటే రాజకీయ నాయకులు బాగా ఆశించేది పదవి. ఆ పదవి వ్యామోహం ఏమాత్రం తగ్గదు. ఎంత ఏజ్ వచ్చినా తగ్గదు. వాళ్ళు లాస్ట్ మాక్సిమం పదవిలోనే ఉండాలని కోరుకుంటారు. అధికారంలో ఉన్నాం కాబట్టి పదవి కావాలని వారు కోరుకుంటారు. అయితే ఇప్పుడు క్లియర్‌గా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ జనరేషన్ గ్యాప్ అలాగే జనరేషన్ షిఫ్ట్ అవుతుంది. యువ నేతలకు రేవంత్ రెడ్డి ప్రాధాన్యం ఇస్తుండడంతో సీనియర్లందరినీ పక్కన పెట్టేశారు. వాళ్ళకు ఇక ఫ్యూచర్ లేదు అని తెలిసినప్పటికీ వాళ్ళు ఏం చేయలేక, వేరే పార్టీలకు వెళ్ళలేక, పార్టీలో ఉండలేక చాలా అసహనంతో రగిలిపోతూ రగిలిపోతూ ఉన్నారు వాళ్ళంతా. అయితే మనం చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా చాలా వ్యూహాత్మకంగా పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చారు. మరోపక్క ఏమో ఢిల్లీ అధిష్టానం ముందు తన ప్రతిష్టతను రోజురోజుకు పెంచుకుంటూ పోతున్న నేపథ్యంలో ఢిల్లీ అధిష్టానం కూడా ఆయనకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చింది. ఆయన వ్యవహారంలో ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా, ఎన్ని ఫిర్యాదులు చేసినా జోక్యం చేసుకునే పరిస్థితి అయితే ఇప్పట్లో ఎక్కడా కనిపించడం లేదు.